హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ సన్షైన్ ఫ్యామిలీ. ఇవాళ గోల్డ్ గురించి డిస్కస్ చేద్దామండి. సో లాస్ట్ ఫ్యూ డేస్ నుండి చాలామంది గోల్డ్ గురించి అడుగుతున్నారండి. ఎందుకు ఇంత గోల్డ్ పడుతుంది, ఇంకా పడుతుందా, సో ఇదేనా బెస్ట్ టైం ఆ ఇన్వెస్ట్మెంట్ చేయడానికి అని చాలామంది అడుగుతున్నారండి. సో ఇవాళ మనం వాళ్ళ కోసం ఒక వీడియో చేస్తున్నాను. సో బెస్ట్ పెర్ఫార్మింగ్ కమోడిటీ అండి గోల్డ్ అనేది. సో ఆల్మోస్ట్ 56,200 టచ్ అయిందండి. 24 క్యారెట్స్ 10 గ్రామ్స్. సో ఇంతగా టచ్ అయ్యి 2021 ఇయర్లో ఫ్రమ్ జనవరి నుండి బాగా కరెక్ట్ అవుతూనే ఉంది. ఇప్పుడు గోల్డ్ ప్రైస్ అనేది ఇండియాలో 8 మంత్ లోలో ట్రేడ్ అవుతుందండి. అంటే 46,300 దగ్గర ట్రేడ్ అవుతుంది. సో ఇంతగా పడిన తర్వాత ఆల్మోస్ట్ 56,200 నుండి 46,340 దగ్గర పడిందండి. అంటే 10 గ్రామ్స్ గోల్డ్ 24 క్యారెట్స్ గురించి చెప్తున్నానండి. సో ఇంతగా పడిన తర్వాత ఇంకా ఇన్వెస్టర్స్ వెయిట్ చేస్తున్నారండి ఆల్మోస్ట్ చాలామంది. సో వాళ్ళ క్వశ్చన్స్ ఏంటంటే, ఇంత పడిన తర్వాత ఇంకా డౌన్ సైడ్ ఉందా, ఫస్ట్ ఇంకా పడుద్దా, అంటే ఇంకా ఇప్పుడు ఇది బెస్ట్ టైం ఇన్వెస్ట్మెంట్ చేయడానికి, అలా చాలామంది అడుగుతున్నారండి. సో 2020లో ఆగస్ట్లో 56,200 తర్వాత డిమాండ్ అనేది పడిపోయిందండి, బయింగ్ అనేది. సో ఎందుకు డిమాండ్ పడిందండి? సో హై ప్రైసెస్ ఉండటం వల్ల డిమాండ్ అనేది తగ్గిందండి. సో ఎందుకు డిమాండ్ తగ్గింది? బయింగ్ ఇంట్రెస్ట్ అనేది తగ్గిపోవడం వల్ల. సో ఇంత ప్రైస్ ఉన్నప్పుడు ఎవరు కొనరు కదండి. సో 56,200 అనేది చాలా హై, ఇప్పటికీ చాలా హైయెస్ట్ పీక్ టచ్ అయిందండి. సో ఎందుకంటే కోవిడ్ వచ్చిన తర్వాత ఎకనామిక్ క్రైసిస్ వచ్చిందండి. సో ఎప్పుడైనా ఎకనామిక్ క్రైసిస్ స్టాక్ మార్కెట్ నుండి గోల్డ్కి షిఫ్ట్ అవుతారు. సో ఎప్పుడైనా ఎకనామిక్ క్రైసిస్ వచ్చినప్పుడు, సో ఇలా 2020లో ఎకనామిక్ క్రైసిస్ రావటం వల్ల వాళ్ళు కొంత అమౌంట్ స్టాక్ మార్కెట్ నుండి గోల్డ్కి షిఫ్ట్ అయ్యారండి. సో గోల్డ్ అనేది వాళ్ళు ఎప్పుడు ఎలా ట్రీట్ చేస్తారంటే సేఫ్ హెవెన్ లాగా ట్రీట్ చేస్తారండి. సో ఎప్పుడైనా ఇలా ఫండ్స్ షిఫ్ట్ అయినప్పుడు స్టాక్ మార్కెట్ నుండి గోల్డ్ అనేది ఇలా పీక్ చూస్తామండి. ఇంత షార్ప్ కరెక్షన్, షార్ప్ రైస్ చూస్తాం. సో ఇలా షార్ప్ రైస్ వల్ల 56,200 టచ్ అయిందండి. సో ఇంత హై ప్రైస్లో ఎవరు ముందు రావట్లేదు కొనడానికి. సో అందుకనే హై ప్రైసెస్ వల్ల డిమాండ్ తగ్గిందండి. సో 2020 ఇయర్లో 446 టన్స్ మనం ఇంపోర్ట్ చేస్తున్నామండి. అదే ప్రీవియస్ 2019లో మనం దగ్గర 660 టన్స్ ఇంపోర్ట్ చేసుకుంటే 2020లో ఓన్లీ 446 టన్స్ ఇంపోర్ట్ చేసామండి. చూసారండి ఎంత డిమాండ్ తగ్గిందో. సో గోల్డ్ అనేది ఎందుకు పడుతుంది? సో 4 రీజన్స్ అండి. ఫస్ట్ రీజన్, మనం ఈ ఫిబ్రవరి బడ్జెట్లో మన ఫైనాన్స్ మినిస్టర్ ఏం చేశారంటే కస్టమ్ డ్యూటీని కట్ చేశారండి. సో ప్రజెంట్ కస్టమ్ డ్యూటీ అనేది మనం 12% పే చేస్తామండి. సో 12% నుండి 7.5% తీసుకొచ్చారు. కానీ 7.5 తీసుకొచ్చి అలాగే దానికి మళ్ళీ అడిషనల్గా అగ్రికల్చర్ సెస్ని యాడ్ చేశారండి. సో ఈక్వల్ టు 10% అయిందండి. సో 12కి 10కి అంత డిఫరెన్స్ లేదండి. సో ఇది చాలా డిస్కరేజ్ చేసిందండి గోల్డ్ ఇన్వెస్టర్స్కి. సో ఇది ఒక రీజన్ అండి గోల్డ్ పట్టడానికి. సో సెకండ్ రీజన్ అండి, యుఎస్ ట్రెజరీ ఈల్డ్స్ అనేది, బాండ్ ఈల్డ్స్ అని బాగా రైజ్ అవుతున్నాయండి. సో బాండ్ ఈల్డ్స్ యూఎస్లో ఎప్పుడైనా రైజ్ అయినప్పుడు గోల్డ్ ఇన్వెస్టర్స్ ఏం చేస్తారంటే గోల్డ్ని అమ్ముతారండి. సో సెల్లింగ్ ప్రెషర్ వల్ల గోల్డ్ పడింది. ఇది సెకండ్ రీజన్ అండి. థర్డ్ రీజన్, ఎప్పుడైనా యుఎస్ డాలర్ అనేది స్ట్రాంగ్ అయితే, సో యుఎస్ డాలర్ అనేది అన్ని కరెన్సీతో కలిపితే స్ట్రాంగ్ అవుతుందండి. సో యుఎస్ డాలర్ అనేది స్ట్రాంగ్ అయితే మన గోల్డ్ ప్రైజులు బాగా పడతాయి. సో ఇది ఒక థర్డ్ రీజన్ అండి. సో ఫోర్త్ రీజన్ ఏంటంటే, మన రూపీ వాల్యూ స్ట్రాంగ్ ఉందండి వెన్ కంపేర్ టు యుఎస్ డాలర్. సో మన ఎకనామీ స్ట్రాంగ్ అవుతుందండి. కోవిడ్ తర్వాత చాలా బెస్ట్గా పెర్ఫామ్ చేస్తుందండి. దీనివల్ల ఏమైందంటే మన రూపీ చాలా స్ట్రాంగ్ ఉంది యుఎస్ డాలర్తో కంపేర్ చేస్తే. ఎప్పుడైనా మన రూపీ స్ట్రాంగ్గా ఉందంటే గోల్డ్ ప్రైస్ ఆటోమేటిక్గా కరెక్షన్ స్టార్ట్ అవుతుంది. సో ఇలా ఈ 4 రీజన్స్ అండి. సో అలాగే వన్ మోర్ రీజన్ ఉందండి. సో ఈ 4 రీజన్స్ వల్ల ఇన్వెస్టర్స్ ఏం చేస్తున్నారంటే కొంతవరకు గోల్డ్ని అమ్మేసి ఆ అమౌంట్ మనం స్టాక్ మార్కెట్లో షిఫ్ట్ చేస్తున్నారండి. ఎందుకు షిఫ్ట్ చేస్తున్నారంటే గ్లోబల్ వైజ్గా మన డొమెస్టిక్ ఎకనామిక్ గ్రోత్ అలాగే గ్లోబల్ ఎకనామిక్ గ్రోత్ బాగా స్ట్రాంగ్ ఉందండి. కోవిడ్ వచ్చిన తర్వాత చాలా రిఫార్మ్స్ తీసుకొచ్చారండి అన్ని గవర్నమెంట్స్. సో తీసుకురావడం వల్ల వాళ్ళ ఎకనామీ అనేది చాలా స్ట్రాంగ్ చూపిస్తుందండి. సో వన్స్ ఎకనామీ అనేది స్ట్రాంగ్ చూపిస్తే ఏమవుతుందండి, స్టాక్ మార్కెట్స్ బాగా పెరుగుతాయి. సో స్టాక్ మార్కెట్ పెరుగుతున్న వల్ల మంచి రిటర్న్స్ ఇవ్వడం వల్ల అందరూ ఏం చేశారంటే మోస్ట్ ఆఫ్ ద గోల్డ్లో ఇన్వెస్ట్ చేసిన వాళ్ళందరూ
స్టాక్ మార్కెట్ షిఫ్ట్ అవుతున్నారండి. సో గోల్డ్ని అక్కడ సెల్లింగ్ వస్తున్నారు, సో సెల్ చేస్తున్నారు. సో అందునే ఇది ఒక రీజన్ అండి మెయిన్లీ ఇప్పుడున్న దాంట్లో. సో సో ఇలా 56,200 అంటే 24 క్యారెట్ గోల్డ్ 10 క్యారెట్ గోల్డ్ 10 గ్రామ్స్ అనేది పర్ 10 గ్రామ్స్ 56,200 టచ్ అయ్యి 8 మంత్స్ నుండి కరెక్షన్ అవుతూ ఇవాళ 46,340 దగ్గర ట్రేడ్ అవుతుందండి. సో మనం ప్రీవియస్ ఇయర్లో 2020లో ఆగస్ట్లో 56,200 టచ్ అయిందండి. అక్కడ నుండి కరెక్షన్ స్టార్ట్ అయింది. సో మనం ప్రీవియస్ ఇయర్లో 46,000కి క్రాస్ అవగానే గోల్డ్ అనేది 56,200 టచ్ అయిందండి. సో 46,000 అనేది చాలా బ్రేక్అవుట్ లెవెల్ అండి. సో ఈ 46,000 దగ్గర సస్టైన్ అవుద్ది అనుకుంటున్నాం. టెక్నికల్గా మనం మాట్లాడాలంటే గోల్డ్ ప్రైస్ అనేది 46,200 దగ్గర సస్టైన్ అవుతాయండి. చాలా స్ట్రాంగ్ సపోర్ట్ ఉంది. లాంగ్ టర్మ్గా ఇన్వెస్ట్ చేసే వాళ్ళు ఇన్వెస్ట్ చేయాలనుకుంటే గోల్డ్లో ఇక్కడ మనం 46,000 దగ్గర ఇన్వెస్ట్ చేయొచ్చు. ఓకే, సో అలా లాంగ్ టర్మ్ స్టోరీ చాలా బులిష్ ఉందండి. సో మనం షార్ట్ టర్మ్ చూస్తే 46 దగ్గర ఇన్వెస్ట్ చేయొచ్చు. సో విత్ ఇన్ షార్ట్ టైంలో మనం మళ్ళీ గోల్డ్ ప్రైస్ అనేది 50,000 నుండి 53,000 వరకు టచ్ అవుతాయండి. సో లాంగ్ టర్మ్ స్టోరీ 46,000 దగ్గర రిబౌండ్ అయితే ప్రైసెస్ మనం 65,000 వరకు మనం చూస్తామండి. అలాగే ఒకవేళ 46,000 బ్రేక్ డౌన్ అయితే అంటే 46,000 కన్నా కిందకి వెళ్తే మనం 44,500 వరకు వెళ్ళొచ్చండి. సో ఈ 44,500 దగ్గర నుండి 46,000 దగ్గర చాలా మంచి ఆపర్చునిటీ ఇస్తుందండి. సో మళ్ళీ ఇప్పుడు చెప్తున్నాండి, మళ్ళీ ఇప్పుడు ప్రీవియస్గా ఇప్పుడు చూస్తే స్టాక్ మార్కెట్ కూడా చాలా హైగా ఉందండి. ఎప్పుడైనా స్టాక్ మార్కెట్లో హైగా ఉన్నప్పుడు కొంతవరకు అమౌంట్ మళ్ళీ గోల్డ్కి షిఫ్ట్ అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి. సో ఇలా ఫ్యూచర్లో చూస్తే కమింగ్ డేస్లో ఆల్మోస్ట్ మళ్ళీ గోల్డ్ షిఫ్ట్ అవ్వచ్చు. అలాగే కమింగ్ మంత్స్ అంతా వెడ్డింగ్ సీజన్ ఉండొచ్చు. సో మళ్ళీ డిమాండ్ పెరగచ్చండి. సో అలాగే ఈ గోల్డ్ ప్రైస్ పడటం వల్ల డిమాండ్ ఆటోమేటిక్గా మళ్ళీ పెరుగుద్దని ఎక్స్పెక్ట్ చేయొచ్చు మన కమింగ్ డేస్లో. సో ఎవరైనా ఇన్వెస్టర్స్ గోల్డ్లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటే 46,000 అనేది చాలా మంచి ఆపర్చునిటీ అండి. ఒకవేళ వాళ్ళు ఇంకా వెయిట్ చేయాలనుకుంటే 46,000 నుండి 44,500 వరకు ఈ రేంజ్లో ఎప్పుడు వచ్చినా బై చేయటం మాత్రం మిస్ అవ్వద్దు. ఇలాంటి ఆపర్చునిటీ మళ్ళీ ఇవ్వనండి. సో ఇక్కడ నుండి రీబౌండ్ అయితే మాత్రం మళ్ళీ 50,000 నుండి 56,000 ఈజీగా టచ్ అవుతుందండి ఇన్ షార్ట్ టైంలో. అలాగే ఇన్ లాంగ్ టర్మ్లో 65,000 టచ్ అవచ్చండి టార్గెట్. సో చూసారు కదండి వాళ్ళ గోల్డ్ అప్డేట్. అలాగే అందరూ ఈ వీడియో చూసిన అందరూ నచ్చితే లైక్ చేయడం మర్చిపోమాకండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.